ఫేస్బుక్ క్రియేటర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. ఫేస్బుక్ లో వితౌట్ మానిటైజేషన్ తోని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే ఫేస్బుక్ లో మనకి ఉంటాయి కదా, స్టార్, సబ్స్క్రిప్షన్, కంటెంట్ మానిటైజేషన్, పార్ట్నర్షిప్ యాడ్స్, ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటి మానిటైజేషన్ తోని అవసరం లేకుండానే మీరు ఫేస్బుక్ లో మనీ సంపాదించుకోవచ్చు. సో దాని గురించి ఫేస్బుక్ మనకైతే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఎలా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు, ఎలా చేస్తే ఇంకా ఎక్కువ ఎర్నింగ్స్ అయితే అనే టిప్స్ కూడా మనకైతే బోల్డ్ అని ఇచ్చింది. సో ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఏంటి, మాకు లక్షలలో ఫాలోవర్స్ ఉన్నారండి, కానీ మాకు మానిటేషన్ అవ్వలేదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు మీరు అందరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈ వీడియో కనుక చూసారనుకోండి, నెక్స్ట్ నుంచే మీరు కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. అదైతే 100% కన్ఫర్మ్. సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియోలో చెప్పిందే మళ్ళీ మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తున్నారు. అలా కాకుండా వీడియోని మంచిగా పూర్తిగా వినండి, ఓకేనా అండి. సో ఇప్పుడు మనకి ఫేస్బుక్ లో మనకున్న స్టార్, సబ్స్క్రిప్షన్, కంటెంట్ మానిటేషన్ వాటితోని పని లేకుండా మనం మనీ సంపాదించుకోవడానికి ఇప్పుడు న్యూగా వచ్చిన మానిటేషన్ టూలే అఫిలియేట్ ప్రోగ్రామ్. సో ఈ అఫిలియేట్ పార్ట్నర్షిప్ మనకి ఇప్పుడు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే మాత్రము ఎలిజిబిలిటీ పర్సన్స్ కి మాత్రమే అవుతుంది. సో ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే ఇస్తాను. ఈ అఫిలియేట్ పార్ట్నర్షిప్ లో ఏంటి అని అంటే మనకి 2 ఆన్లైన్ షాపింగ్స్ అయితే నాకైతే వచ్చినాయి. ఒకటి ఫ్లిప్కార్ట్, ఒకటి మింత్రా. ఇవి 2 అయితే నాకు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు 3 అకౌంట్స్ కి ఇవి 2 మాత్రమే ఉన్నాయి. ఇంకొక దానికైతే మాత్రం కేవలము ఫ్లిప్కార్ట్ మాత్రమే ఉంది. సో ఇక అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి వస్తుందా, లేదంటే అందులో ఉన్న వాళ్ళవి ఇవేనా అనేది అయితే తెలియదు. మీకు ఇంకా వేరే ఏదైనా ఆన్లైన్ షాపింగ్ వచ్చింది డిఫరెంట్ గా అంటే మాత్రం ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాకు మింత్రా, ఫ్లిప్కార్ట్ అయితే వచ్చింది. సో ఇందులో ఏంటి అంటే కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తూ ఉంటది. కొన్ని అనేది ఏం లేదు, మీరు సెర్చ్ చేస్తే మీకు కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ కూడా అక్కడ చూపిస్తుంది. దానికి ప్రైస్ ఎంత అనేది కూడా మనకి డీటెయిల్ గా చెప్తుంది. అంటే మనకి ఒక టెక్ కి సంబంధించి కావాల్సినవే కాకుండా ఇప్పుడు మనము హోమ్ లో అయితే ఏం కావాలి, ఒక స్టూడెంట్ కి అయితే ఏం కావాలి, ఒక హౌస్ వైఫ్ అయితే ఏం కావాలి, లేదు ఒక చిన్న పిల్లలకి అయితే ఎలాంటి వస్తువులు కావాలి, ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ప్రతి ఆన్లైన్ షాపింగ్ లో ఉంటది. కాకపోతే మనకి కనిపించకపోతే మనం సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసి ఆ ప్రోడక్ట్ లింక్ అనేది మనము మన వీడియో పైన మనము ప్రొవైడ్ చేయాలి. అది పోస్ట్ కి పెట్టచ్చు, రీల్స్ కి పెట్టచ్చు, లాంగ్ వీడియోస్ కి కూడా పెట్టచ్చు. సో ఎలా పెట్టాలి అని అంటే రిలేటెడ్ గా ఉండాలి, మీ కంటెంట్ కి రిలేటెడ్ గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను టెక్ వీడియోస్ చెప్తున్నాను అనుకోండి, టెక్ వీడియోస్ చెప్పేటప్పుడు నేను ఎక్కువగా మైక్, స్టాండ్, కెమెరాస్, లేదంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్స్, లేదంటే ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, ఇలాంటివన్నీ కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను. కాబట్టి వాటిని నేను కనుక ట్యాగ్ చేసి పెట్టిన అనుకోండి ప్రోడక్ట్ లో, సో చూసే వాళ్ళకి కూడా టెక్ వాళ్ళు చెప్పేటప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ ఉపయోగిస్తారా, మనకు కూడా ఇది యూస్ఫుల్ గా ఉంటది కదా అని క్లిక్ చేసి చూస్తారు. లేదు మీరు ఒకవేళ ఒక బ్లాగ్ తీస్తున్నారు, అది కిచెన్ లో ఉండి తీస్తున్నారు అనుకోండి, కిచెన్ కి సంబంధించి గిన్నెలు కావచ్చు, స్టవ్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఇలాంటివి ఏదైనా సరే అందుబాటులో ఉండేటివి మీరు వాటిని ప్రోడక్ట్ ని మీరు ట్యాగ్ చేయొచ్చు. సో మనం ఒకటే ప్రోడక్ట్ ట్యాగ్ చేయాలని ఏం లేదు, 4, 5, 6 ఇలా ఎన్ని ప్రోడక్ట్లైనా కూడా మీరు ట్యాగ్ చేయొచ్చు. కాబట్టి మీకు ఎంతవరకు ప్రోడక్ట్ యూస్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుందో అలాంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు ట్యాగ్ చేయొచ్చు. ఒకవేళ మీరు డాన్స్ వేస్తున్నారు అనుకోండి, డ్రెస్సులు కానివ్వండి, మేకప్ కిట్ కానివ్వండి, జ్యువెలరీస్ కానివ్వండి, ఇలాంటివి చేస్తారు. సో చాలా మంది కూడా రివ్యూస్ ఇస్తూ ఉంటారు, ప్రోడక్ట్స్ ని అన్బాక్సింగ్ చేసి కూడా చేస్తూ ఉంటారు. ఇంకా అలా అఫీషియల్ గా చేసింది అనుకోండి ఇంకా మీకు బాగుంటది. ఎందుకంటే ఒక వస్తువుని తీసుకొచ్చి వాటిని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మందికి కూడా తీసుకోవాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటది. మళ్ళీ దాని గురించి మనం ఏదో ఆన్లైన్ షాపింగ్కి వెళ్ళి దాన్ని సెర్చ్ చేసి చూసుకోవాల్సినంత దిగులు కూడా లేదు కదా. సో అక్కడ మీరు అదే ప్రోడక్ట్ ని కూడా ట్యాగ్ చేస్తారు కాబట్టి జస్ట్ సింగిల్ క్లిక్ తోనే వాళ్ళు డైరెక్ట్ షాపింగ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ మనకి పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి. జస్ట్ 1 క్లిక్ తోని మనం ప్రోడక్ట్స్ ని బై చేసే విధంగా ఉంటది. కాబట్టి రిలేటెడ్ గా అంటే ఇప్పుడు ఒక కామెడీ వీడియో తీసినా సరే మీకు ఈ అఫిలియేట్ పార్ట్నర్షిప్ ఉంది అని అంటే ఏదైనా సరే మీరు ప్రోడక్ట్ ని ట్యాగ్ చేయొచ్చు. మీరు ఏ కంటెంట్ తీసినా సరే ప్రోడక్ట్స్ ని ట్యాగ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ ప్రోడక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా చేయకపోయినా సరే ప్రతి వీడియోకి కనుక మీరు ప్రోడక్ట్స్ ని ట్యాగ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీ కంటెంట్ ఒక 10,000 మంది చూసారు అనుకోండి, కనీసం ఒక 10 మెంబర్స్ అయినా సరే ప్రోడక్ట్ ని క్లిక్ చేసి బై చేసే వాళ్ళు ఉంటారు. సో ఇందులో మనకి కమిషన్ బేస్ గా మనకి మనీ అనేది వస్తూ ఉంటది. ఆ పర్సంటేజ్ అనేది మనకి 2% నుంచి స్టార్టింగ్ అవుతుంది. 2%, 3% అలాగా. నేనైతే 10 to 15 వరకు అయితే చూసాను. అంటే నేను సెర్చ్ చేసిన దాన్ని బట్టి నాకు అక్కడ వరకు అయితే చూపించింది. సో మీరు సెర్చ్ చేసిన దాన్ని బట్టి మీరు చూసుకోండి. కొన్ని సార్లు ప్రోడక్ట్ల మీద 0% కమిషన్ కూడా ఉంటది.
వాటిని కూడా మీరు కరెక్ట్ గా చెక్ చేసుకుంటూ కమిషన్ మంచిగా ఉన్నవి మాత్రమే ప్రోడక్ట్స్ ని ట్యాగ్ చేస్తూ మీరు ప్రతి ఒక్క వీడియో అనేది పెట్టండి. సో ఈ విధంగా మీకు ఫేస్బుక్ లో స్టార్, సబ్స్క్రిప్షన్, ఈవెన్ కంటెంట్ మానిటైజేషన్, ఈ బోనస్ ప్రోగ్రామ్లు ఇలాంటివి ఏవి కాకపోయినా కూడా ఈలోగానే మీరు ఈజీగా మనీ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. సో మరి అఫిలియేట్ పార్ట్నర్ కి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అంటే, మీరు ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా ఫేస్బుక్ పేజ్ అయినా సరే అకౌంట్ క్రియేట్ చేసి మినిమం గా 30 days అయింది అని అంటే ఆటోమేటిక్ గా మీకు అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. క్రియేట్ చేసిన 30 days లోపు అయితే మాత్రం మనకి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నా సరే మానిటైజేషన్ అయితే రాదు. కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేసి ఎలిజిబిలిటీ కంట్రీలో ఉండి కంటెంట్ మానిటైజేషన్ పాలసీస్ కనుక ఫాలో అయితే పెట్టింది అనుకోండి, మీకు ఫాలోవర్స్ తోని వ్యూస్ తోని సంబంధం లేకుండానే ఈజీగా అఫిలియేట్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా మనీ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు.